నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం ఈ దేశ పౌరులము లేదంటే ఈ రాష్ట్రానికి చెందిన వారము అని అంటే కొన్ని ధృవీకరణ డాక్యుమెంట్స్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, నీ ఐడెంటిటీ ఏంటి అని అంటే మనం పాస్పోర్ట్ చూపించవచ్చు, ఓటర్ ఐడి చూపించవచ్చు, ఆధార్ కార్డు చూపించవచ్చు. కొన్ని సందర్భాలలో పాన్ కార్డును కూడా మనం ఒక డాక్యుమెంటేషన్లో పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ దేశ నివాసులు, మనం ఈ దేశానికి చెందిన పౌరులు అని చెప్పడానికి పాస్పోర్ట్ని ఒక కీలకమైన డాక్యుమెంట్లుగా చూపించలేము అంటుంది కేంద్ర ప్రభుత్వం. చూపించకూడదు అంటున్నారు. ఓకే, చూపించకూడదు, రైట్, చూపించకూడదు అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు కూడా అది ధృవీకరణగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దెన్ ఓటర్ ఐడి కూడా పనికిరాదు. ఇతను ఈ దేశ పౌరుడిగా నిర్ధారించడానికి దానికి ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకు దాన్ని నమ్ముతున్నాం కానీ అది కూడా కాదు అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు మనం ఉన్నాం సార్, వేరే దేశానికి వెళ్ళి ఓటేయలేం, పోనీ ఎందుకు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఓటేయలేం. ఇక్కడ మనం పౌరులం కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చెందిన వారం కాబట్టే కదా మనం ఓటేస్తున్నాం. అంటే దేశ పౌరులం అనే కదా. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సీరియస్గా వీటన్నిటికీ బూటకపు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి. ఓకే, అంటే బూటకపు ఆధార్ కార్డులతోనూ బూటకపు ఓటర్ ఐడీలతోనూ అలాగే బూటకపు పాస్పోర్టులతోనూ ఈ దేశంలో చాలామంది బతికేస్తున్నారు. ఫేక్ ఐడీలతో బతుకుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది భారతదేశంలో. వీళ్ళ వలన ఇక్కడ ప్రెజర్ వస్తుంది విపరీతంగా. ఇక్కడ లోకల్ పీపుల్కి విపరీతంగా ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో డుంకీ అని ఒక సినిమా చూసాం మనం. డంకీ అంటే వీళ్ళు ఫేక్ ఐడీలతో వెళ్ళిపోతారు. ఫేక్ ఐడీలు కూడా కాదు, అసలు దొంగదారుల్లో ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. అలా సముద్ర మార్గం గుండా నేల మార్గం కూడా రావచ్చు. అలా భారతదేశంలోకి బయట దేశాల నుంచి అంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి విపరీతంగా వచ్చేస్తున్నారు జనాలు. వచ్చి ఇక్కడ కలిసిపోతున్నారు. రోహింగ్యాలు అనేటువంటి ఒక సమస్య ఉంది. బర్మా నుంచి కూడా వస్తున్నారు. బర్మా నుంచి కూడా విపరీతంగా ఇక్కడికి వలసలు వచ్చేస్తున్నారు. వీళ్ళని గుర్తించడానికి ఒక మెకానిజం లేకుండా పోయింది. వీళ్ళని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించాలా, ఏం చేయాలనేది చూడాలి అనేది ఒక నేరేటివ్ని ఆల్రెడీ ప్రజల బుర్రల్లోకి జొప్పించారు. పర్టికులర్గా మిడిల్ క్లాస్ బుర్రల్లోకి వెళ్ళిపోయింది. మీకు రావాల్సిన సదుపాయాలు రావడం లేదు ప్రజలారా. దానికి కారణం భారతదేశంలోకి ప్రవేశించినటువంటి ఈ నకిలీ పౌరుల వలన. ఈ నకిలీ పౌరులని వదిలించేస్తే తప్ప మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా మీకు ప్రాపర్గా రావు. కాబట్టి ఈ ప్రక్రియలో మీరు మాతో సహకరించండి అని అడుగుతున్నారు. దానికి వీళ్ళు యాక్సెప్టెన్సీ తెలియజేశారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీని మీద చాలా చర్చ జరుగుతోంది. పర్టికులర్గా అగ్రకులాలకు చెందినటువంటి హిందూ మతానికి చెందినటువంటి మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా స్పష్టంగా అవును ఈ దేశంలో ఫేక్ ఐడీలతో బతుకుతున్నటువంటి ఇతర మతాల వాళ్ళు చాలామంది ఉన్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటే ఎవరో కాదు, టార్గెట్ అవుతోంది చాలా స్పష్టంగా ముస్లింలని టార్గెట్ చేస్తూ ఈ ఆర్గ్యుమెంట్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒకసారి ఆ టోలీ చౌకీ వైపు ఆ రోడ్లోకి వెళితే కొన్ని సెంటర్లో అప్పుడప్పుడు సాయంత్రం పూట కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని నిలబడి ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. ఆ టైంలో ఆధార్ తీసుకోలేదు వాళ్ళు. తీసుకొని వాళ్ళు ఇంకా ఉన్నారు భారతదేశంలో. ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు అవసరం పడని వాళ్ళు. వాళ్ళకి దాంతో పనే ఉంది, ఏదో పని చేసుకుని బతుకుతున్నామేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ప్రతి ఒక్కడికి. ఆ బ్యాంక్ అకౌంట్తో ఇది లింక్ అయి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ప్రయోజనము మీ అకౌంట్లోకి రాదు. అంటే మీరు అనుభవించాలి అంటే డెఫినెట్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండి తీరాలి. ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకుండా ఒక మనిషి ఉండటం ఊహించలేని పరిస్థితి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాడికి ఆధార్ ఉండాలి, ఆధార్తో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏదైనా. ఆధార్ లేకుండా మీకు ఉచిత బస్సు కూడా ఎక్కించరు. ఆధార్ కార్డు లేదండి, నేను ఆడపిల్లని కాబట్టి నన్ను ఉచితంగా తీసుకెళ్ళండి అంటే వాడు దింపేస్తాడు. ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఉంటే మాత్రమే ఈ దేశపు పౌరులుగా గుర్తింపు ఉన్న వారికి మాత్రమే ఉచిత బస్సు. ఇది పరిస్థితి. కాబట్టి ఇంత చేసినా ఇప్పటికీ ఆధార్ కార్డు జోలికి వెళ్ళని బ్యాచ్ ఒకటి ఉంది.
ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాడార్లోకి వస్తున్నారు. ఆ రాడార్లోకి వచ్చిన వాళ్ళు అక్కడ ప్లకార్డులు పట్టుకుని నిలబడుతున్నారు. నిలబడి మమ్మల్ని ఈ దేశ పౌరులు కాదు అంటున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని ఈ దేశంలో బతకనివ్వండి అని చెప్పి అదే డిమాండ్. వాళ్ళు ఊరినే సైలెంట్గా ప్లకార్డులు పట్టుకుని నిలబడి ఉంటారు. అలాగే లిబియా నుంచి ఎప్పుడూ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవు. మేము వెనక్కి పోలేము, ఇక్కడే మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నారు. పాకిస్తాన్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన కుటుంబాలే, ఇక్కడ ఉన్న కుటుంబాల్లో నుంచి వెళ్ళి అక్కడ బతకలేక మళ్ళీ ఇక్కడికి నేటివ్ ఏరియా అనుకుని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాపర్ ఐడీస్ లేవు. సో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఈ కొత్త కార్యక్రమం రూపొందిస్తున్నారు. దానిలో ఒక పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఒక వేరే కార్డు ఒకటి రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ లో సదుద్దేశం ఉందా, లేకపోతే వెనకమాలని ఏవైనా ఉద్దేశాలు కూడా ఉన్నాయా, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? ఓపెన్ గా ప్రపంచానికి తెలిసిన దురుద్దేశమే ఉంది వారికి. ఎన్డీఏకి అంటే ఆల్రెడీ ఓవైసీ మాట్లాడాడు. నేను ఓవైసీ కంట్రోల్లో ఉన్నాడు, ఎన్డీఏ కంట్రోల్లోనే ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆయన గొంతు లేపి మాట్లాడాడు. వీళ్ళు కాషాయపు కార్డులేవో ధృవీకరణగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే హిందువులకి మాత్రమే ఈ దేశంలో బతికే అర్హత ఉంది, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే అనే పద్ధతిలో ఒక నేరేటివ్ని కల్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పౌరసత్వం దగ్గర నుంచి మతాల దగ్గరికి ఇది వచ్చే అవకాశం లేదు అంటారా? ఎందుకంటే భారతదేశం అంటే హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలి, వేరే మతస్థులు ఉండకూడదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఒకే దేవుడు, ఈ పద్ధతిలో వాళ్ళు అన్నీ ఏకీకృతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. అందులో భాగమే భారతదేశంలో ఒకే మతం. కానీ ఇవేవి కూడా మైనారిటీలను భయపెట్టడం కోసమే తప్ప వాళ్ళని దేశం నుంచి గెంటేయటం కోసం కాదు. వీళ్ళందరూ లొంగుబాటు ప్రకటించి డాక్యుమెంటేషన్ చేయాలి వాళ్ళకి. అంటే ఇది మేము ఈ లొంగుబాటు అంటే వీళ్ళు కమలం గుర్తుకు మాత్రమే ఓటేస్తాం మేము బతుకున్నంత కాలం అనే అష్యూరెన్స్ ఇవ్వాలి. అది ఇస్తే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇప్పుడు అందరూ ఓవైసీ గారు కంట్రోల్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు భారతదేశం బ్యూటీయే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఎవరు ఏ మతాన్నన్నా ఆచరించవచ్చు, ఏ మతంలో కన్నా వెళ్ళొచ్చు, ఒకరినొకరు గౌరవించుకుంటూ, అంటే మన మతాన్ని మనం ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ వెళ్ళడం అనేది భారతదేశం యొక్క బ్యూటీ, సాంప్రదాయం. దీన్ని తొంగలో తొక్కడుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయిగా. అంటే సెక్యులరిజం అనే దాన్ని అపహాస్యం చేస్తూ చాలా కాలం క్రితమే సూడో సెక్యులరిస్టులు, కుహనాగాళ్ళు ఎవరైనా పక్క మతం గురించి మాట్లాడితే, అంటే హిందూ మతంలో జరుగుతున్న దుర్మార్గం గురించి, అంటే హిందూ మత సంస్థల నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గం గురించో, లేకపోతే పక్క మతాలను టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆర్గ్యుమెంట్లని ప్రతిఘటిస్తూ ఎవరైనా హిందువు మాట్లాడితే అతని మీద కుహనాగాడు అని ఒక బ్రాండ్ వేస్తున్నారు. ఆ బ్రాండ్ వేసి నువ్వు పక్క మతాల గురించి ఇలా మాట్లాడగలవా, దమ్ముంటే మాట్లాడు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడు, ఇస్లాం గురించి మాట్లాడు, అంతే తప్ప హిందూ మతం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అయ్యా నేను పుట్టింది హిందూ మతంలో కాబట్టి నాకు దీని ఇన్ అండ్ అవుట్స్ తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను అంటాడు అవతలవాడు. వాళ్ళు వినరు, మీదపడి కొడతారు, దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అంటే ఇప్పుడు టోటల్గా మతం పేరు చెప్పి అంటే లోపల ఉన్నవాళ్ళు, మతం లోపల ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయటం ఒక పద్ధతి, మతానికి బయట ఉన్న వాళ్ళని భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవటానికి కూడా ఈ మెజర్స్ చెప్తున్నారు వాళ్ళు. అంటే త్వరలో ఇంకొక కార్డు వస్తుంది ఉనికిలోకి. ఆ ఉనికిలోకి రాబోతున్న కార్డు మ్యాక్సిమం అది పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ధృవీకరించి ఇతను పర్మనెంట్గా భారతదేశంలో ఉండొచ్చు, ఇతనికి పౌరసత్వం ఉంది అని ధృవీకరిస్తారు. దాన్ని మిస్యూజ్ కాకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అని దానికి ఏదో ఒక ఇది పెడతారు. అంటే బయోమెట్రిక్ పద్ధతులు అని ఆ మధ్య తీసుకొచ్చారు కదండి. మనం అక్కడికి వెళ్ళి కెమెరాలో చూస్తే మన కళ్ళు ఒక్కొక్కసారి ఐడెంటిఫై కావచ్చు, కాకపోవచ్చు, నిర్ధారణ కాకపోతే మీరు వెళ్ళిపోండి అంటాడు. మీరు వెళ్ళిపోండి, మీకు సిమ్ కార్డు కూడా ఇవ్వడం కుదరదు అంటాడు. అంటే ఆధార్ కార్డు టైంలో వీళ్ళ కళ్ళు పనిచేసిన పద్ధతిలో
వీళ్ళు సిమ్ కార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పనిచేసి తీరాలి, లేకపోతే నువ్వు కాదు అనే అవకాశం. రిజెక్ట్ చేసి పంపించేస్తున్నారు. సో ప్రతిదానికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ చేతి వేళ్ళు దగ్గర నుంచి కళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. అయినప్పటికీ ఆధార్లో ఫేక్లు వచ్చేస్తున్నాయి, ఫేక్ ఐడీలతో బతికేస్తున్నారు. కాబట్టి ఫేక్ చేయటానికి అవకాశం లేని ఒక ధృవీకరణని మేము క్రియేట్ చేయబోతున్నాం. అది యూపీఏ టైంలో వచ్చింది ఆధార్ కార్డు, కాబట్టి అది కాదు. ఇప్పుడు మేము ఒక కార్డు క్రియేట్ చేయబోతున్నాం. ఆ కార్డు హోల్డర్స్ ఇప్పుడు అందరూ లైన్లో నిలబడాలి. మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేసులకు వెళ్ళి లైన్లో నిలబడి మళ్ళీ వాళ్ళు కళ్ళు కెమెరాలు చూడటము, ఈ ప్రక్రియలన్నీ ఉంటాయి. వేలిముద్రలు ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత ఈ ఐడి వెరిఫికేషన్ అంటే ఆధారంగానే జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ నిరాధారం అవుతుంది. ఆధార్ నిరాధారం అయిపోయి కొత్త కార్డు వస్తుంది. ఆ కొత్త కార్డు హిందువులకు మాత్రమే ఇస్తారా, ముస్లింలకు కూడా ఇస్తారా అని అడిగాడు ఆయన. ఓవైసీ అడిగాడంటే ఆ పెయిన్ అంటే ఆ తగిలింది ఆయనకి. ఆ పెయిన్ అంటే వాళ్ళ సమూహం నుంచి ప్రెజర్ ఉంది ఆయనకి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నోరు విప్పి మాట్లాడాడు. మీ ఇష్టం అండి అనే అన్నాడు చివరిలో. ఆయనేమి మేము యుద్ధం చేస్తామని చెప్పాల, మమ్మల్ని కన్సిడర్ చేయండి దేశ పౌరులుగా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కన్సిడర్ చేస్తారు వాళ్ళు, చేసి నీ వల్లనే మిగిలిన సమూహాలన్నీ కూడా మాకు లొంగి ఉండాలి. మీ పాత రోజుల్లో సంతుష్టీకరణ పద్ధతి నడిచేది. అంటే ముస్లింలకు ఏదో లేకపోతే క్రైస్తవులకు ఏదో ఒకటి చేయటం ద్వారా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునేవాళ్ళు. అంటే దళితులకి ఇందిరాగాంధీ గారు ఒక ఎన్నికలకు ముందు రుణం మేళాలు పెట్టేది ఆవిడ. రుణమేళాలు పెట్టి గొర్రెలు బర్రెలు లోన్లు ఇచ్చి ఓట్లు వేయించేసుకునేది. అది అయిపోయిన తర్వాత ఎన్నికకి రుణం మాఫీ అని పెట్టేది. ఆ ముందు ఎన్నికలో వచ్చిన రుణాన్ని మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు మాఫీ చేస్తే చాలు, అంతే. మాఫీ చేస్తే దండం పెట్టేసి ఓట్లు వేసేవాళ్ళు. ఇలా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక మాయ చేసి ఓట్లు సంపాదించుకోవటం అనే ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఎవరిని సంతృప్తి పరచడం అనే ప్రోగ్రాం లేదు. రుణాలు ఇవ్వటమో లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆకట్టుకోవటం ఇవన్నీ లేవు. ఏదో ఒక పేరుతో భయపెట్టి బెదరగొట్టి కంట్రోల్లో తీసుకోవటం, అంతే. ఏమీ ఇవ్వరు, ఏదో ఇస్తాము అవి కోల్పోతారు మీరని చెప్తారు. ఈ ఇవ్వని వాటిని కోల్పోవడం ఏమిటో ఎవరికి అర్థం కాదు. కానీ మిడిల్ క్లాస్ మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు విపరీతంగా మద్దతు తెలియజేస్తోంది. చాలామంది పర్టికులర్గా ఎడ్యుకేటెడ్ పీపుల్, హిందువులు, వాళ్ళు చాలా బలంగా దీన్ని సమర్థిస్తున్నారు. అంటే ఆ నేరేటివ్ని వాళ్ళలోకి బలంగా పంప్ చేయగలిగారు వాళ్ళు. ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం మతస్థులు ఈ దేశానికి ఇబ్బందికరంగా మారారు. వాళ్ళని వెనక్కి పంపించడానికి మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ డిజైన్ కావాలి. దానికోసం కసరత్తు జరుగుతోంది. అది అతి త్వరలోనే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.